అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నవరాత్రులు చాలా మందికి ఒక స్పెషల్ పండగ. ఈ టైంలో మనం రోజు ఒక్కొక్క రకమైన గుగ్గులు చేసి నైవేద్యం పెడతాం. ఈ రోజు నేను మీకు 2 రకాల గుగ్గులు రెసిపీస్ చూపించబోతున్నాను. ఇది పండగకే కాదండి, బట్ చాలా హెల్తీ అండ్ ప్రోటీన్ రిచ్ అయిన ఒక మంచి స్నాక్ కూడా. సో రండి ఎలా చేయాలో చూద్దాం. శనగల గుగ్గుళ్ళకి నేను 200 గ్రాములు నల్ల శనగలు తీసుకుని రాత్రి మొత్తం నానబెట్టి ఉంచాను. ఇప్పుడు శనగల్ని వడకట్టి ప్రెషర్ కుక్కర్కి మార్చుకుందాం. శనగలు ఉడుకుతానికి కావాలంత నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ మూసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు శనగల్ని ఉడకపెట్టుకోవాలి. శనగలు ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి 2 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసి జస్ట్ లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఉడికిన శనగల్ని వడకట్టి ఇప్పుడు ప్యాన్లో వేసుకుని మొత్తం బాగా కలపాలి. ఈ స్టేజ్లో నేను 1/2 కప్ అంతా సన్నగా తరిగిన పచ్చి మామిడికాయ వేస్తున్నాను. మామిడికాయ ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే అది లేకుండా కూడా మనం శనగలు చేసుకోవచ్చు. ఉప్పు మీరు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి వేసి మొత్తం ఒక్కసారి బాగా కలపాలి. అంతే అండి, చాలా టేస్టీ అయిన నల్ల శనగల గుగ్గిళ్ళు రెడీ. ఇవి తినటానికి ఎంత రుచిగా ఉంటాయో హెల్త్కి కూడా అంత మంచివి. శనగపప్పుతో ఎప్పుడైనా గుగ్గిళ్ళు ట్రై చేశారా? లేకపోతే ఈ రెసిపీ చేసి చూడండి. దీనికి నేను 1 కప్ అంత శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కావాల్సినంత నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టి ఉంచాను. నానబెట్టిన శనగపప్పుని ఒక పాత్రలో వేసి ఫ్రెష్గా నీళ్లు పోసి బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఉడకనివ్వాలి. పప్పు ఉడికేటప్పుడు చూస్తే పైనంతా ఫోమ్ వస్తుంది. ఈ ఫోమ్ అంతా తీసేసి పారేసేయండి. పప్పు ఉడికిన తర్వాత వడకట్టి తీసి పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ కొబ్బరి పేస్ట్కి 1/4 కప్ అంత ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి, 2 పచ్చిమిరపకాయలు, 1 చిన్న పీస్ అల్లం, కొద్దిగా కరివేపాకు కూడా వేసి పల్స్ మోడ్లో కచ్చా పచ్చగా రుబ్బుకొని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుకి ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె పోసి నూనె వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఒక 2-3 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా ఇంగువ వేసి మొత్తం కలపాలి. ఇప్పుడు ఉడకబెట్టిన శనగపప్పు వేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా కచ్చా పచ్చగా రుబ్బుకున్న కొబ్బరి మసాలాను వేసి మొత్తం బాగా కలపాలి. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకోగలిగే చాలా టేస్టీ అయిన శనగపప్పు గుగ్గిళ్ళు రెడీ.
2 బ్రహ్మాండమైన గుగ్గిళ్ళు రెసిపీస్ చూశారు. నల్ల శనగల గుగ్గిళ్ళు ఆ మామిడికాయ ముక్కలతో పాటు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఈ శనగపప్పు గుగ్గిళ్ళుని ఆ కొబ్బరి మసాలాతో పాటు తప్పకుండా ట్రై చేయండి. ఈ 2 రెసిపీస్ని నవరాత్రికి ట్రై చేసి తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.